హలో అండి. ఇవాళ ఒక మంచి సమ్మర్ రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. హాట్ సమ్మర్లో బాడీని కూల్ చేసే మెంతుల పులుసు అనమాట. మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా కొన్ని మెంతులతో మంచిగా పులుసు పెట్టుకొని తినండి. హెల్త్ కూడా చాలా మంచిది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోండి. చూసారు కదా, మంచిగా కలర్ మారి మగ్గిన తర్వాత అందులోనే 1 అవర్ ముందు నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. చూసారు కదా, మంచిగా మగ్గిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు వాటర్లో మన ఆనియన్ మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోండి. మనం మెంతులు పులుసు అన్నాం కాబట్టి చింతపండు రసం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చింతపండులో మన ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోండి. బెల్లం ముక్క అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఉడికించుకుంటే టేస్టీ మెంతుల పులుసు రెడీ అయిపోయింది.